నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు రావటం, దీనిపై రేవంత్ స్పందించకపోవటం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు ఎంపీ డీకే అరుణ. నేషనల్ హెరాల్డ్ కేసులు వంటివి రేవంత్కు కొత్తేమీ కాదని, గతంలో ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లి వచ్చారంటూ కామెంట్ చేశారు. అసలు ఎంతమందితో నేషనల్ హెరాల్డ్ పేపర్ కోసం నిధులు సమీకరించారో, ఎన్ని కోట్లు ఇప్పించారో రేవంత్ చెప్పాలన్నారు అరుణ. కాంగ్రెస్ పార్టీ అధికార పత్రిక అయినటువంటి నేషనల్ హెరాల్డ్ కోసం ఆ పార్టీ నేతల నుంచి విరాళాలంటే డొనేషన్స్ తీసుకున్నటువంటి విషయంలో రేవంత్ రెడ్డి పేరు కూడా ఉండడం, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు కూడా ఉండడం, దాని మీద ఇంతవరకు కూడా రేవంత్ రెడ్డి గారు ఏమీ మాట్లాడకపోవడం అనేక అనుమానాలకు తావిస్తూ ఉంది. ఈడీ ఇచ్చినటువంటి ఛార్జ్షీట్లో రేవంత్ రెడ్డి గారు వారి యొక్క సూచనల మేరకు 80 లక్షల రూపాయలు కొంతమంది నేతలు విరాళంగా ఇచ్చిందని, ఇంకా మిగతా నేతలను కూడా విరాళాలు ఇవ్వాలని కోరినట్లు పెద్ద ఎత్తున ఈరోజు అన్ని పత్రికలు కూడా వార్తలు వచ్చినాయి. దీని విషయంలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే కర్ణాటకలో డికే శివకుమార్ గారు కూడా స్పందించినారు, ఇచ్చినాను ఒప్పుకున్నాడు ఆయన. మరి రేవంత్ రెడ్డి గారు ఎంతమందితో ఈ విధంగా డబ్బులు వసూలు చేసిండు, లక్షలో కోట్లో మరి ఆ నేషనల్ హెరాల్డ్ పత్రిక కోసం విరాళాలు కలెక్ట్ చేసిండు. మరి రేవంత్ రెడ్డి పాత్ర ఏందో, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పాత్ర ఏందో కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో రేవంత్ రెడ్డి గారు ఇటువంటి దాంట్లో చాలా పాపులరు, చాలా టాలెంట్ ఉన్నటువంటి నాయకుడని. గతంలోనే ఓటుకు నోటు కేసులో కూడా వారు పట్టుబడి జైలుకు పోయించిన విషయం కూడా అందరికీ తెలుసు.